హాయ్ అండి అందరికీ. ఈరోజైతే స్కూల్ స్టార్టింగ్ రోజండి. అదే ఫ్రైడే స్కూల్ ఓపెన్ చేసిన రోజు. మా పాప అయితే చూడండి ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చిందండి. త్వరగా 5:30కి, 5కి ఇలా లెగిసిపోయేదండి. ఇప్పుడైతే 7:30 అయినా సరే కనీసం లెగట్లేదండి. నేను ఎంతసేపు నుంచి లేపుతున్నా, 6:30 నుంచి లేపుతున్నాను. స్కూల్ టైం అవుతుందన్నా, లెగనన్నా అన్నా లెగట్లేదు. వాళ్ళకి స్కూల్కి వచ్చిందంటే మాత్రం స్కూల్ డే అయినప్పుడు మాత్రం బేగా లెగరండి. చూడండి ఎలా ఆడుతుందో స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళు అనేసి ఎంత కష్టంగా అయితే లేపానండి ఈరోజైతే ఈరోజైతే ఫస్ట్ డే అండి. ఎవరు రారు, పంపించకూడదు అనేసి అనుకున్నాను. ఇంకా స్కూల్ మేడం అయితే కాల్ చేసి పంపించండి మేడం, ఫస్ట్ డే కదా అనేసి అన్నారు. సరేలేండి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తుంది ఇంకెందుకులే అనేసి నేనైతే ఏం చేశాను, ఈరోజైతే హాఫ్ డే అన్నారు, ఒక 1 వీక్ హాఫ్ డేస్ అన్నారని నేనైతే ఈవేళ అయితే స్కూల్కి పంపిద్దాం అనేసి పాపనైతే లేపుతున్నానండి. ఎంత లేపినా చూడండి లెగట్లేదు. మళ్ళీ తీస్తుంటే మళ్ళీ పడుకుంటుందండి వెళ్ళి. అందులో ఇవాళ ఫస్ట్ డే కదా అనేసి అన్నారు మేడం చెప్పారని. అది శుక్రవారం ఫ్రైడే పడింది. నేనైతే ఇంకా తనైతే ఎర్లీగా తీసేసి బ్రష్ చేయించి స్నానం అయితే చేయించి తయారు చేస్తున్నానండి. చూడండి యూనిఫామ్ వేసుకెళ్ళనేసి ఉంది. సరేలేండి ఈరోజు ఎందుకు ఇంక యూనిఫాము, ఇంకా త్వరగా స్కూల్కి కూడా ఇంకా పెద్దగా ఎవరు రారు పిల్లలు కూడా అనేసి నార్మల్గా నేను ఫ్రాక్ వేసి పంపించేస్తానండి. ఐడి కార్డ్ వేసి నేను ఇంకా తయారు చేయడం మొదలు పెట్టానండి. మా పాప అయితే ఎల్లు అనేసి చెప్తుంది. కాకపోతే నేనైతే పంపిస్తున్నానండి. ఫస్ట్ డే కదా, ఫ్రైడే పడింది, అందులో చాలా మంచిది అనేసి తను వెళ్ళున్నా సరే నేను అయితే పంపిస్తున్నాను స్కూల్కి. అయితే ఇలా చక్కగా తయారు చేసేసాక నేనైతే ఇక్కడైతే ఉంది చూడండి, పాప అయితే స్కూల్కి హాఫ్ డే వచ్చేస్తామని చెప్తుంటే నేను మమ్మీ అనేసి అంటుంది. పోన్లేండి ఈరోజుకే కదా అనేసి నేనేం చేశాను, ఈరోజు మమ్మీ ఆఫ్టర్నూన్ వరకే బ్రేక్ తినేసి వచ్చేస్తావు వెళ్ళని చెప్తుంటే తనైతే వెళ్తుంది. దీని స్కూల్ అయితే కాదు కానండి. నేనైతే ఈరోజు అయితే 5కి అయితే లెగిసానండి. 5కి లేచి ఇంట్లో పనంతా చేసుకొని ఇవన్నీ చేసి టిఫిన్ రెడీ చేసి తిని లేపేటప్పటికి నాకైతే అయినా సరే ఇంకా పని తేలలేదండి ఇంట్లో. ఎందుకంటే మామూలుగా ఇంటి దగ్గర ఉండేది వేరు పిల్లలు, ఎందుకంటే లేట్గా లేస్తారు, వాళ్ళ పని తర్వాత చూడొచ్చని ముందు మనం ఇంట్లో పని అనేది చేసుకుంటాము. ఇప్పుడు అలా కాదండి, ఎంత పని ఉన్నా పక్కన పెట్టేసి ముందు వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి మాత్రం వాళ్ళ పని చూసి పంపిస్తామండి. చూడండి మా పాప చక్కగా రెడీ అయిపోయాక నేను ఈలోపు ఇంట్లో దీపం పెట్టేసి వదిలేసానండి. పాప లేచాక మళ్ళీ ఆరుతుంది ఇవ్వచ్చు అనేసి. చూడండి శుక్రవారం కదా అనేసి నేను ఇంటి నిండా ధూపం అయితే వేసాను. శుక్రవారం ఇలా వేసుకుంటే మంచిది. తనతో పాటు కూడా నేను పూజ చేయించి బుక్స్ అనేవి తన కొత్త బుక్స్ అండి, కొత్త బుక్స్ అన్నీ కూడా నేను మూల పెట్టి ఈరోజు సరస్వతీదేవి పూజ చేయించాను తనతోని. చూడండి బుక్స్ అన్నీ అయితే పెట్టాను. బుక్స్ పెట్టాక మా పాపతో కూడా చేయించి దండం పెట్టించి హారతి అయితే ఇప్పిస్తున్నానండి. మా పాప అయితే పట్టుకోవడానికి భయపడ్డది, ఎందుకంటే అంతకుమించి తన చెయ్యి అయితే పైకి లేగలేదు. కానీ రోజు నేను దీపం పెట్టేటాడు పెడతాను మమ్మీ అని అంటుంది. సరేలే ఈరోజు అయితే నేను తనతో ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్తుందని తన బుక్స్ అన్నీ పెట్టి నేనైతే తనతోనే పూజ అనేది చేయించానండి. చూడండి చక్కగా పూజ అయితే మాది అయిపోయిందండి. తర్వాత బయట పెట్టేశాక మా పాప అయితే చూడండి దండం పెట్టుకుంటుంది. తనకైతే ఇంకా స్కూల్ టైం అయితే అవుతుందండి, ఆల్రెడీ తయారైపోయింది కాబట్టి. ఈరోజు శుక్రవారం కదండి, నాకైతే ప్రతి శుక్రవారం నేనైతే ఉప్పు దీపం అనేది పెడతానండి. చూడండి అలా మనం మట్టి పమ్మికలో ఉప్పు దీపం అనేది పెట్టుకుంటే మనకి చాలా మంచిదండి. ప్రతి ఫ్రైడే అలా చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి. అది కాక మనం ఫ్రైడే దీపం పెడితే ఏదైనా వైట్ కలర్లో వైట్ సంబంధించింది ఫ్లవర్ కానీ నైవేద్యం కానీ వైట్ అనేది పెట్టుకుంటే మనకి బాగుంటుందండి. ఇంకైతే మా పూజ అయితే అయిపోయిందండి. బుక్స్ అన్నీ తీసేస్తున్నాను, పాప స్కూల్ టైం అయితే అవుతుందండి. కానీ నేను ఈరోజు ఫస్ట్ డే కదా బుక్స్ అయితే నేను పంపించలేదండి. ఓన్లీ బ్యాగ్ ఇచ్చి బ్యాగ్లో ఒక రఫ్ బుక్ అది పెట్టి షీట్ పెట్టి పంపిస్తున్నానండి. ఎందుకంటే మేడమ్స్ చెప్పే వరకు బుక్స్ అయితే ఒక 1 వీక్ 10 డేస్ వరకు పంపించొద్దని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు పంపిస్తాము.
ఫైనల్గా అయితే దండం పెట్టుకొని స్కూల్కి అయితే బయలుదేరుతుందండి మా పాప. చూడండి బ్రేక్ అయితే నేను ఎంత చేశానండి, బ్యాగ్లో వాటర్ బాటిల్ అయితే పెట్టడం మర్చిపోయాను. తర్వాత మళ్ళీ నేనైతే గబగబా మళ్ళీ తీసుకెళ్ళి